బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో చోటు చేసుకున్న ఒక వివాదాస్పద రనౌట్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో సెటిల్ అయిన బ్యాటర్ సల్మాన్ అలీ అఘా దురదృష్టవశాత్తు రనౌట్ అవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. మహమ్మద్ రిజ్వాన్ కొట్టిన బంతిని బౌలర్ మహదీ హసన్ మిరాజ్ తన బూటుతో అడ్డుకునే క్రమంలో నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న అఘాను ఢీకొన్నాడు. బంతి అక్కడే ఆగిపోవడంతో అఘా బౌలర్కు సహాయం చేసే ఉద్దేశంతోనో లేదా అసంకల్పితంగా క్రీజ్ వెలుపలికి వచ్చి బంతిని వంగి తీయబోయాడు. అయితే ఇదే సమయాన్ని అవకాశంగా తీసుకున్న మిరాజ్ మెరుపు వేగంతో బంతిని అందుకుని స్టంప్స్ ను పడగొట్టాడు. ఫీల్డ్ అంపైర్ తన్వీర్ అహ్మద్ ఈ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ కు నివేదించగా నియమాల ప్రకారం బంతి ఇంకా డెడ్ కాలేదని, బ్యాటర్ క్రీజ్ బయటున్నాడని నిర్ధారిస్తూ 64 పరుగుల వద్ద ఉన్న అఘాను అవుట్ గా ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామంతో విస్తుపోయిన అఘా మైదానంలోనే మిరాజ్తో వాగ్వాదానికి దిగాడు. వికెట్ కీపర్ లిట్టన్ దాస్ కూడా ఈ చర్చలో జోక్యం చేసుకోవడంతో వాతావరణం కాస్త వేడెక్కింది. అయితే రిజ్వాన్ చాకచక్యంగా వ్యవహరించి పరిస్థితిని సద్దుమణిగేలా చేశాడు. ఈ ఘటనపై మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు లిటన్ దాస్ చాలా నిర్మోహమాటంగా స్పందిస్తూ అంతర్జాతీయ క్రికెట్లో కేవలం నిబంధనలకే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశాడు. మేమిక్కడ చారిటీ లీగ్ ఆడటానికి రాలేదు, ఇది దేశ గౌరవం ముడిపడి ఉన్న అంతర్జాతీయ మ్యాచ్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. నియమాల ప్రకారం ఒక బ్యాటర్ క్రీజ్ వెలుపల ఉన్నప్పుడు రనౌట్ చేయడం పూర్తిగా సమర్థనీయమని, ఇందులో క్రీడా స్ఫూర్తి దెబ్బతిన్నది అన్న వాదనలో అర్థం లేదని అతను కొట్టిపారేశాడు. మరోవైపు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా వంటి ప్రముఖులు ఈ చర్యను విమర్శిస్తూ సహాయం చేయబోయిన బ్యాటర్ను అలా అవుట్ చేయడం నైతికంగా సరికాదని అభిప్రాయపడ్డారు. దీనికి భిన్నంగా బాధితుడైన సల్మాన్ అలీ అఘా మాట్లాడుతూ నిబంధనల పరంగా అది అవుట్ అని అంగీకరిస్తూనే మానవతా దృక్పథంతో ఆలోచిస్తే తాను ఆ స్థానంలో ఉంటే వేరేలా వ్యవహరించేవాడినని సున్నితంగా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా క్రికెట్ నియమాలకు మరియు నైతికతకు మధ్య ఉన్న సన్నని గీతపై ఈ మ్యాచ్ మరోసారి పెద్ద చర్చను లేవనెత్తింది.